ఫర్ కమింగ్. ఆల్రెడీ చాలా ఈవెంట్స్ అయిపోయినాయి, సో ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఫస్ట్ థింగ్, వెరీ హ్యాపీ దట్ మన మూవీ థియేటర్స్కి వస్తుంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ దట్ మనం చేసిన హార్డ్ వర్క్ అండ్ మనం నమ్మిన ప్రాజెక్ట్ ఆడియన్స్కి చూపించచ్చు ఈజ్ ఆల్వేస్ different high. So that is amazing. Brahmanandan sir, thank you sir for coming and blessing us. Bandla Ganesh anna paya song adargottesaru, asalu ever expect cheyaledu anna ila dance chestarani, but thank you so much anna for being a part of our movie. I just want to thank all the cast, all the crew for being a part of such a wonderful film. మేము ఫస్ట్ నుంచి నమ్మాము దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ స్పెషల్ ఫిలిం. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఆడియన్స్ 6th March డెఫినెట్గా థియేటర్స్కి రండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. మీ ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు తగ్గదు. అండ్ వన్స్ యూ లీవ్ ద థియేటర్ మీరు మంచి వైబ్తోనే బయటకు వస్తారు, అది మాత్రం 100% గ్యారంటీ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్. హలో అండి, దిస్ ఈజ్ మితిర్. సో చిన్న టెన్షన్గా ఉంది. అటు చూడకండి, ఈ టేబుల్ వైపుకి చూస్తే కొంచెం టెన్షన్గా అనిపించవచ్చు, బట్ మీరు అటు చూడకండి. సో టైం వచ్చినప్పుడు టైం వేస్ట్ చేయకూడదు అంటారు, సో ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో మా సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. సో సుధీర్ నాకు 10 yearsగా తెలుసండి, ఇద్దరు రూమ్మేట్స్. సో తెలిసిన రోజు నాకు తెలుసు తను డైరెక్టర్ అవుతాడని. సో అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు తను వదలలేదు, తను కూడా నన్ను వదలలేదు. కాకపోతే తను డైరెక్టర్ అవుతాడని తెలుసు, కానీ అవ్వడానికి ఒక పర్సన్ కావాలి, ఆ పర్సనే శివాజీ గారండి. సో నమ్మడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది మీ అందరం డెబ్యూటెంట్స్ అండి, రిత్విక్ కానీ, ఎడిటర్ మనోజ్ కానీ, సుధీర్ కానీ. సో మా డెబ్యూటెంట్స్ అందరికీ నమ్మి ఛాన్స్ ఇచ్చిన శివాజీ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా అది సరిపోదు. థ్యాంక్ యూ సార్. అండ్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి 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 సినిమాల్లోకి రావాలని అనుకున్నాం, వచ్చాం. సో దానిలోని చాలామంది ఉన్నారండి, అందులో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ బ్రహ్మానందం గారండి. సినిమాల్లో కల్లోనైనా చూస్తాను అనుకోలేదు సార్, కుదరక సెల్లో చూసుకునేవాడిని. కల్లోనైనా చూస్తాననుకోలేదు, కుదరక సెల్లో చూసేవాడిని. కానీ ఆ అవకాశం కల్పించిన ఈ సినిమాకి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే సుధీర్, నేను కథలు రాసుకునేటప్పుడు ఒక్కోసారి రైటర్స్ బ్లాక్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే బండ్ల గణేష్ గారి స్పీచ్లు పెట్టుకునేవాళ్ళం అండి. ఎందుకంటే అది ఇచ్చిన హై ఏది ఇవ్వదండి మాకు. సో ఆ హైస్ ఈ సినిమాకి స్పీచ్లతోనే కాదు, సాంగ్తో కూడా ఇవ్వచ్చని చెప్పారు. సో బండ్ల గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీ గారు అండ్ లయా మేడం, ఈ సినిమాలో మీరు మనీ ప్లాంట్ కొట్టేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి మనీ ప్లాంట్ మీరే మేడం. సో ప్రిన్స్ గారు నాకు నాది పొందూరు అండి, శ్రీకాకుళం జిల్లా. ఒకసారి ప్రిన్స్ గారు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి శ్రీకాకుళం వచ్చారు, Under-23. అప్పుడు ఫస్ట్ టైం చూడడం, అప్పుడే అనుకున్నా హీరోలా ఉన్నారని, కానీ చెప్పలేదు ఎందుకంటే నేను టీమ్మేట్ని. ఇప్పుడు అది గుర్తొచ్చింది. సో అలాగే సాయి కృష్ణ గారు, నితిన్ గారు మమ్మల్ని ముందుకు నడిపించి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి, ఈటీవీ టీం విన్న వాళ్ళకి. అలాగే ఈ సినిమాని ఇంకో స్టెప్ పైకి ఎక్కించడానికి వచ్చిన వంశీ నందిపాటి గారికి అండ్ బన్నీవాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి సార్. సో డన్, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గీతా భగత్ గారు, మైక్ నా చేతికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాసుకోవడానికి 4-5 ఇచ్చారు తెలుసా ఇప్పుడు స్పీచ్లో కూడా ఆఖరికి. మీరు సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా బ్రహ్మానందం గారికి, బండ్ల గణేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మా ఈవెంట్ని పుష్ చేయడానికి వచ్చారు, మా సినిమాని మంచిగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు 6th. ఈ సినిమా OTT నుంచి థియేటర్కి రావడానికి కారణమైన అనిల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ చెప్పుకోవాల్సింది, నాకు థియేటర్లో ఫస్ట్ టైం ఒక సోలోగా ఎడిటర్ కార్డు పడడానికి కారణమైన మా శివాజీ గారికి
మా సుధీర్కి చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మా సినిమాని చూసి మీరు అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. బ్రహ్మానందం గారు నమస్తే, అలీ అన్న నమస్తే, గణేష్ అన్న నమస్తే, సీన్ అంకుల్, కమల్ అంకుల్, పృథ్వీ గారు అందరికీ నమస్తే. నాకు మాట్లాడాలంటే చాలా భయము. సాంగ్ మాత్రం చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ లేదు. శివాజీ అన్న ఫోర్స్గా ఈ సాంగ్లో నన్ను ఇరికించారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ శివాజీ అన్న. సాంగ్ మాత్రం అద్దరిపోయింది, ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సాంగ్ కంపోజ్ చేసిన బోలే, సూపర్ బోలే. ఓవర్ టు యూ. అయిపోయిందా? అందరికీ నమస్తే అండి. అందరికీ మనస్ఫూర్తిగా నా కళాభివందనాలతో. మొట్టమొదటి అదృష్టం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మా శివాజన్న గారితో కంటెస్టెంట్గా నేను బిగ్ బాస్కి వెళ్ళడం చాలా పెద్ద మొదటి అదృష్టం అది. ఆయన ఎంతో గట్స్ ఉన్న మనిషి, ఒకసారి మాట చెప్తే మాట తప్పరు. ఆయన ఒకటే అన్నారు, బోలే బయటికి వెళ్ళిన తర్వాత నీతో నేను పాట చేస్తాను అన్నారు. కానీ ఈ సినిమా అనేది నాకు తెలీదు, బట్ మొట్టమొదటి ఆ మాట అన్నారు. బయటకు వచ్చిన తర్వాత పాట ఇచ్చారు. ఈ పాట నేను కంపోజ్ చేసి నేను ట్రాక్ పాడాను. పాడితే బోలే షాబుద్దీన్ గారు అప్పట్లో ఆయన క్రియేట్ చేశారు ఉర్దూలో. ఈ వాయిస్ తెలుగులో చాలా బాగుంది, నువ్వే పాడాలి అని నన్ను కోరడం, నేను పాడడం అదొక అదృష్టం. ఈ పాట పాడిన తర్వాత, నేను కంపోజ్ చేసిన తర్వాత తిరిగి బోలే ఇందులో బండ్ల గణేష్ అన్న చేస్తున్నారు, అలీ గారు చేస్తున్నారు, ఇంకా చాలామంది కళాకారులు అంటే బబ్లు చేశారు, తర్వాత మా టేస్టీ తేజ చేశాడు అనుకోండి. వాళ్ళతో పాటు ముఖ్యంగా అలీ గారితో పాటు బండ్ల గణేష్ గారితో పాటు నేను కూడా ఆ పాటలో కనిపించడం, చేయడం అనేది మరొక అదృష్టం. ఇలా అదృష్టాల మీద అదృష్టాలు ఈ పాట నన్ను వరించిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇండస్ట్రీ కామెడీ బ్రహ్మానందం గారు, పద్మశ్రీ బ్రహ్మానందం గారు వారి ముందు నేను మాట్లాడడం అనేది ఇదొక మహా అదృష్టం. ఆ రకంగా ఇంకెంతోమంది కళాకారులు, మా చమ్మక్ చంద్రన్న నన్ను ఎప్పుడు అంటూ ఉండేవాడు, బోలే నీ దగ్గర కళ ఉంది, ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా మంచి పాటలు చేస్తావు, ఇండస్ట్రీలో మంచి పాటలు ఇస్తావు అని చెప్పి నాకు చమ్మక్ చంద్రన్న ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉండేవారు. వారు ఇక్కడ ఉండడం, తర్వాత చిత్రం సీన్ అన్న కానివ్వండి, తర్వాత పృథ్వీ అన్న ఇక్కడే ఉన్నారు, కమల్ అన్న ఉన్నారు, ఇంకా అందరూ పేరు పేరున అందరికి కూడా ముఖ్యంగా డైరెక్టర్ బ్రదర్ మీకు సుధీర్ అన్న, సుధీర్ బ్రదర్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న మీకు రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఆసిన షాబుద్దీన్ గారికి, మీరు సృష్టికర్త ఈ పాట ఉర్దూలో, తెలుగులో నాకు అవకాశం వచ్చింది మీ వల్ల. కాబట్టి आपके वजह से मुझे तेलुगु में ये बहुत बड़ा अपॉर्चुनिटी मिला, तो आपको बहुत शुक्र अदा करता हूँ. ఓకే, శుక్రియా, థ్యాంక్ యూ. బోలేజీ మీరు పాడుదురు, ఒక లైన్ మీరు ఒకటే లైన్ పాడతా. యా, రెండో లైన్కు అన్న మన మా ఒకవేళ అన్న సారీ అన్న, ఒక్కటే లైన్ అంటారు, రెండో లైన్కు మీరు లేచి మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నాకు భయం. పాయా అగో పాయా అంతే. ఈ పాయా ఇందులో షూటింగ్ అయిపోయా అనుకున్నా, ఇక పాటలు లేవు అనుకున్నా. ఈ సినిమాలో పాటలు లేవు బోలే అన్నారు ఫస్ట్, సస్పెన్స్ చూడండి. షూటింగ్ అయి పాయా అనుకున్నా, అంటే ఏందన్న పొజిషన్ అంటే ఇందులో సాంగ్ ఉంది పాయా అన్నారు. ఈ పాయా సాంగ్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ ఆల్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. थैंक यू बोले गारू, थैंक यू सो मच. शाहदुद्दीन जी, आपने उर्दू में गाया, हमने तेलुगु में लाया, सुपर फेमस किया. बोलिए ना अभी थोड़ा आगे आइए यहाँ पर बीच में. थैंक यू वेरी मच. शिवाजी गारू. ఈయన సయ్యద్ షాబుద్దీన్ సాబ్ అని, ఈయన గొప్ప స్టాండప్ కామెడియన్ అండి, మన హైదరాబాద్ నుంచి. ఈయన నేను ఒక 18 years బ్యాక్ సోనీ టీవీలో లాఫ్టర్ ఛాలెంజ్ షో అనే ఒక ప్రోగ్రాం చూశాను. ఆయన ఎంత గొప్ప కళాకారుడు అంటే, ఉర్దూలో ఈయన వరల్డ్ ఫేమస్ అండి. ఉర్దూ మన హైదరాబాద్ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళటంలో ప్రపంచవ్యాప్తంగా ఈయన చేసిన షోలు ఎవరూ చేయలేదండి. నేను అప్పుడు అనుకున్నాను, దీన్ని ఎలాగన్నా పెట్టాలి ఈ సాంగ్. నాకు ఆయన ఒక్క చిన్న ట్యూనే పాడాడు అంతే, అది నాకు చాలా నచ్చి
నేను ఆలీ అన్న గారి ద్వారా ఈ షాబుద్దీన్ గారిని పట్టుకున్నాను. మనం ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాదు, 100% ఇది గ్యారంటీ. కానీ ఈయన గురించి చెప్పాలి. ఈ సినిమా సక్సెస్లో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సాంగ్కి కరెక్ట్గా బండ్ల గణేష్ అన్న బాగుంటాడనంటే ఆయన చేయటం వల్ల ఈ సాంగ్ ఇంకా పాపులర్ అయింది. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈయన కూడా ఇదే పాయా పాట పాడాడు, ఉర్దూ సాంగ్ అది రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తా. థ్యాంక్ యూ. शाहदुद्दीन जी आप बीच में आइए। सभी पहले तो मैं सभी का शुक्रिया अदा करता हूँ। हमारे सीनियर एक्टर्स बैठे हुए हैं, परमानंद जी और अली भाई के साथ मैं काम भी कर चुका हूँ फिल्म सलाम हैदराबाद में, और बहुत से शोज़ में अली भाई के साथ भी हम शोज़ कर चुके हैं, दुबई वगैरह में भी। तो हुआ यूँ कि स्टार्टिंग मुझे कॉल आया शिवाजी सर का कि बोले भाई आपको आना है, थोड़ा सा वो पाए के ताल्लुक़ से कुछ बताना है। तो मैं सर के ऑफिस पे गया, उन्होंने मुझे ऑफिस पर बिठाया और बोले वो थोड़ा सा सुना दीजिए पाया। एक्चुअली ये जो आइटम है द ग्रेट इंडियन लाफ्टर चैलेंज में हमने पेश किया था ना, एक लाइन तो हो मैंने उसमें ये पेश किया था। तो सर बोले कि भाई थोड़ा सुनाइए। पाया मियाँ पाया हुजूर पाया, रोटी पे रोटी बीच में पाया, रख रख के खाने में मजा आया। पाया पाया, ये है 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 पाया पाया। मियाँ ये है वो पाया, ये है पाया जिसे मैंने बड़ी मुश्किल से गलाया। उसलिए हिट हुआ जब क्लिंटन अमेरिका से हिंदुस्तान आया, दिल्ली में बैठकर हैदराबाद का पाया मंगाया। क्लिंटन को नाश्ते में जब हैदराबाद का पाया खिलाया तो क्लिंटन अमेरिका जाते जाते जहाज में उछल उछल के गाया, यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया पाया। मियाँ पाया क्लिंटन ने पाया खाया, ये देखकर जॉर्ज डब्ल्यू बुश हिंदुस्तान आया। हाँ, दिल्ली में बैठकर बुश ने पाया मंगाया। बुश को जब पाया खिलाया उसको मजा आया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया, फिर मंगाया, फिर खाया। अमेरिका जाकर हॉस्पिटल में 3 ग्लूकोज चढ़ाया, यह है पाया पाया, यह है पाया पाया, यह है पाया। तो सर जी ने मुझसे कहा कि थोड़ा सुना दीजिए, तो मैं सुनाया। फिर उसके बाद सर ने मुझे रिकॉर्डिंग के लिए स्टूडियो बुलाया, मैं फिर वो रिकॉर्ड किया। उसके बाद मैं दुआ करता हूँ, हमारे सारे सभी दोस्त, मेरी सारी फैमिली ये दुआ करती है कि ये फिल्म जो है हमारे शिवाजी जी की बहुत हिट हो, और हम सब की दुआएं शिवाजी जी सर के साथ है। थैंक यू वेरी मच। शाहदुद्दीन जी थैंक यू सो मच। हम सबको पता है बिरयानी तो फेमस, उर्दू बोले सुना दीजिए। छोटा सा 30 सेकंड सिर्फ। हैदराबाद से मैं ताल्लुक़ रखता हूँ, आप लोग जानते हैं। जहाँ भी मैं जाता हैदराबाद के बाहर प्रोग्राम करने के लिए सिलसिले में, मुझसे कहा जाता भाई तुमको हैदराबाद से बुलाए हैं, वो हैदराबादी टाइप के जोक सुनो। एक हमारी बातचीत पर एक बड़ा अच्छा आइटम हो गया अली भाई, क्योंकि हमारी बातचीत जो होती है हो नको कई को हौला हो गया, क्या मार के चिंदिया कर दो, वरना क्या तो भी है, एक गली में लिया के घुपा घुप दूँ, क्या तो भी निकल गया। ये जो बातें हैं यही कॉमेडी हो जाती है। हम कलकत्ता वगैरह जाते हैं तो बोलते हैं यार तुम लोग हैदराबादी लोग जो बात करते हैं यही कॉमेडी हो जाती है। अब देखिए हमारी हैदराबादी गुफ्तगू और बातचीत पर एक छोटा सा जोक बन गया है। एक मुकाम पर नौकरी दी जा रही थी, वहाँ पर शर्त रखी गई थी कि भाई जो एक ही वर्ड में बात करेगा, एक ही वर्ड में बात करेगा उसे नौकरी दी जाएगी, लंबा नहीं बोलना।
अब बहुत से लोग नौकरी की तलाश में घूम रहे थे, वो आए, एक आदमी जल्दी से छोटा वर्ड बोलने की कोशिश में मैनेजर के डोर के करीब आया, मैनेजर के डोर का हैंडल पकड़ा, मैनेजर से बोला कि क्या मैं अंदर आ सकता हूँ? तो मैनेजर साहब बोले क्या मैं अंदर आ सकता हूँ? रिजेक्ट, बहुत लंबा हो गया, छोटा वर्ड बोलना है। दूसरा आदमी आया, डोर का हैंडल पकड़ा, मैनेजर से बोला मैं आई कम इन सर? बोले मैनेजर साहब बोले मैं आई कम इन सर, नो ये भी लंबा हो गया, छोटा वर्ड बोलना है। हमारे हैदराबादी भाई टहल रहे थे, वो बोले क्या हो रहा उस्ताद क्या किस्सा है काय का कुप्पा आई है, काय को खड़ी पब्लिक क्या हो रहा? बोले भाई जो छोटा वर्ड बोले उनको नौकरी मिल रही है, ऐसा जरा हटचाओ, मैं ट्राई करता हूँ भाई, हमारे घर में बीवी बोम मार ले रही, ऐदी हो गया, नौकरी को नहीं जा रहा, 11 बजे तक सोरा बोल के लड़ाई झगड़े हो रही, मेरे को मिल जाती होंगी। आइए, ये हमारे हैदराबादी भाई गए, मैनेजर के डोर का हैंडल पकड़े, मैनेजर से बोले घुसूं? बोला घुस जाओ, बोला थैंक यू वेरी मच। थैंक यू शाहरुद्दीन जी, थैंक यू सो मच, एकदम बढ़िया, थैंक यू బబ్లు గారు, థ్యాంక్ యూ బోలే గారు, థ్యాంక్ యూ కరణ్ గారు, మహిపాల్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఏంటంటే మైక్ మాట్లాడండి, ఎవరు మాట్లాడినా తర్వాత మాట్లాడాల్సిందే, ఎలాగో చిత్రం శ్రీ గారు మీరు మొదలు పెట్టండి. ఏమ్మా ఇక్కడ సెలబ్రిటీ హలో ఎక్స్క్యూజ్ మీ తమ్ముడు, ఏమ్మా హలో తమ్ముడు, హలో ఎవరు సెలబ్రిటీ మాట్లాడుతా, హలో ఏమ్మా అసలు శివగారు, ఐ జస్ట్ వేర్ మై టోన్ జీన్స్, వాట్ ఈస్ ఓకే 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 ఇది చాలా అండి మర్యాద మీకు, చాలు చాలు అయితే మాట్లాడండి. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన బ్రహ్మానందం గారికి అండ్ గణేష్ గారికి, ఆలి అన్నకి, పృథ్వీ గారికి, శివాజీ గారికి, లయ గారికి, అందరికి కూడా నమస్కారం. అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. అయితే ఈ సినిమా యాక్చువల్గా ఈటీవీ విన్లో రిలీజ్ అని ఇంతకుముందు ఫంక్షన్ చేసుకున్నాము. సో ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే సినిమా చూద్దామని అన్నపూర్ణలో సినిమా చూసాం, శివాజీ గారు అందరం చాలామంది చూసాం. సో ఆ రోజు ఏమనిపించింది నాకు, అంటే ఇంత మంచి సినిమా, అంటే ఈటీవీ కూడా చాలా మంచి ప్లాట్ఫార్మే, కానీ బాగా థ్రిల్లింగ్గా ఉంది సినిమా, థియేటర్కి వస్తే బాగుంటుందేమో అన్న లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను శివాజీ గారితో షేర్ చేసుకున్నాను, ఆయన కూడా షేర్ చేసుకున్నారు, అందరం అలా అనుకున్నాము. సో నిజంగా ఎలా అంటే అందరూ అనుకోవడం వల్ల జరిగిందో అదే పాజిటివ్ వైబ్స్ అంటాం కదా. సో అలాగా ఈ సినిమా థియేటర్కి రావడం చాలా హ్యాపీ. దీనికి నిజంగా ముందుకు రావడం వంశీ గారు అండ్ బన్నీవాసు గారు, వంశీ గారు లేరా? సో నిజంగా ఎందుకంటే బన్నీవాసు గారు, వంశీ గారు చాలా సినిమాలు చాలా సినిమాలు చాలా మంచి సినిమాలు మీ ద్వారా సార్, చాలా మంచి సినిమాలు మీ ద్వారా, వంశీ గారు మీ ద్వారా చాలా మంచి సినిమాలు అయ్యో జనాలకి. ఆయన వెళ్ళిపోయేలా ఉన్నారండి, అరే మాట్లాడొద్దా? అరే అమ్మ దేనికి పిలిచారు? కంటెంట్ ఇవ్వకపోతే కంటెంట్ ఇవ్వమంటారు, కంటెంట్ ఇస్తేనేమో వద్దంటారు. నాకు సంబంధం లేదండి దీనికి. సరే, నిజంగా చాలా గొప్ప విషయం సార్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ వారికి, అలాగే నాకు ఈ సినిమాలో మంచిగా యాక్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ అన్న చాలా థ్యాంక్ యూ. ఇది మాత్రం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడో ఒకటి కోరుకుంటా, శివాజీ గారు ఎప్పుడు బిజీగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటే చాలామందికి పనిస్తారు, అలా చాలామందికి ఇచ్చారు, నేను చూసా. చాలామంది డైరెక్టర్లు వచ్చారు, చాలామంది టెక్నీషియన్స్ వచ్చారు. సో మీరు ఎప్పుడు ఇలా బిజీగా ఉండాలన్నా. థ్యాంక్ యూ అన్న. అయ్యో అదేంటన్నా మీకు పనిచ్చా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 6వ తారీఖు రోజు థియేటర్లో మీ ముందుకు వస్తుంది. సో ఈ సినిమా చూసి ఈ హోల్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూని మీరు బ్లెస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ అయిపోయినట్టు. ఓకే, యాడ్ చేయాలా? కాదు, స్టేజ్ మీద ఉన్న మిగతా వాళ్ళకు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది క్విక్ స్పీచ్, ర్యాపిడ్ ఫైర్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట, క్విక్గా ఫినిష్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టేజ్ మీద రాకముందు చెప్పాలి, వచ్చిన తర్వాత ఓకే. మీ స్పీచ్ని మేము ఏమీ అడ్డుకోలేదు కదండి. యా, థ్యాంక్ యూ చిత్రం శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, క్విక్గా అండి, చాలా క్విక్గా రెడీ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సాంప్రదాయాన్ని సుప్పిని సుత్తపూసిని పాయ విందుకు విచ్చేసిన మీడియా మిత్రుల పాటు అందరికీ పేరు పేరున స్వాగతం. ముఖ్యంగా అన్న మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానందం పెద్దన్న,
థ్యాంక్స్ ఏ మిలియన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. ఈ సినిమా నేను చూసి 2 మాటలు మాట్లాడాలనుకున్నా. అన్నా, నేను సినిమా చూశాను, బ్రహ్మానందం అన్న. ఈ సినిమా చూసి 2 విషయాలు చెప్తానా. శివాజీ లయ ఎంత హిట్ పేరో మనందరికి తెలుసు. దానికి నిదర్శనమే అధినిందయ చందం, టాటా బిర్లా, మిస్ అమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇది 4వ హిట్గా రాబోతుందనేది నేను సినిమా చూసి బలంగా చెప్పగలను. ఇది జరగడం తథ్యం. ఇది కాకుండా అన్న, శివాజీ యొక్క, ఎందుకంటే నా 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 బెస్ట్ ఫ్రెండ్ శివాజీ, నా ప్రాణ స్నేహితుడు శివాజీ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటే, ఆయనకున్న డెడికేషన్, ఆ కీన్ పల్సేటింగ్ డిజైర్ వల్ల శివాజీ 2.0 ఏంటో మనం చూస్తున్నాము. ఇట్ స్టార్టెడ్ విత్ 90s, ఇట్స్ గోయింగ్ విత్ కోర్ట్, నౌ రీసెంట్లీ దండోరా. ఇప్పుడు ఈ సినిమాతో ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి. 6th లెట్స్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ డైరెక్షన్ చేసిన, ఫస్ట్ టైం చేసిన సుధీర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కెమెరామ్యాన్ రిత్విక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లయ గారు, ఒక్క మాట చెప్పాల్సి వస్తుంది. మీరు ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ ఈ సినిమాకి మీరు పడ్డ 10 times ఎక్కువ కష్టం మేము దగ్గరుండి చూసాము. వీ ఆల్ లవ్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అండ్ 2.0లో మీరు యూ విల్ కంటిన్యూ ఫర్ 20 more years టు గో. అండ్ గణేష్ అన్న, మీరు ఈ సాంగ్ చేసి ఈ సినిమాకు ఒక వాల్యూ ఇచ్చారు. ఇది అద్భుతం అన్న. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఐ లవ్ శివాజీ ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్విక్గా, తెలుసు కదా కండిషన్స్ అప్లై అని, క్విక్ స్పీచ్ లేదండి. యా, గుడ్ ఈవినింగ్ అండి. అయిపోయిందా ఇంత క్విక్గా? ఓకే, సారీ. గుడ్ ఈవినింగ్ అండి. అంతే, ఇక్కడ బ్రహ్మానందం గారిని చూడగానే కొంచెం టెన్షన్ మొదలైంది. నా ఫస్ట్ సినిమా కొత్త బంగారులో కూడా ఆయన కొట్టిన దెబ్బ గుర్తు వచ్చింది నాకు ఫస్ట్. సార్ కొట్టారు సార్, క్యారెక్టర్. యా యా లయ మ్యామ్, చిన్నప్పుడు మా జబ్ మై పేట్ మే తా అక్కడ నుంచి అక్కర్లేదు మేడం. మా మామయ్య ఎత్తుకునే ఒక సినిమా తీసుకెళ్ళాడు మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. తర్వాత నేను ఒక సినిమా తీసుకెళ్ళాను మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. ఈ సినిమాలో మీతో పాటు చేస్తున్నప్పుడు ఒక షాట్, నా బ్యాక్ షాట్, నా సజెషన్ నుంచి ఒక షాట్ పెడితే డౌట్ వచ్చి నేను కెమెరా మానిటర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే సుధీర్ అన్న అన్నాడు, అరే బ్యాక్ షాట్లో ఏం కనబడుతుందని చూస్తున్నారు అంటే, మేడం చూస్తున్నాను నేను, అప్పటి నుంచి అలాగే ఉన్నారు ఆవిడ. ఎలా అన్నా అంటే, అరే నువ్వు ఫస్ట్ డే వచ్చావు షూట్కి, నీకే డౌట్ ఉంటే డే 1 నుంచి చూస్తే నాకెలా ఉంటుంది రా మేడం. మీరు అలాగే ఉండాలి మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే ఉండాలి మేడం. సార్ శివాజీ సార్, నాకు సుధీర్ అని ఒక 10 years నుంచి తెలుసు సార్. చాలా జర్నీ ఉంది మాకు, అది ఇప్పుడు చెప్పలేము మేడం, తిడతారు ఇప్పుడు ఇక్కడ. సార్ చెప్తా సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అన్నని నమ్మారు, నడిపించారు, ఇప్పుడు ఇంతమంది ముందు డైరెక్టర్గా నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్ అన్న, సుధీర్ అన్న, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే డెస్పెల్లా హోటల్లో వస్తుంటే నేను, మా నాన్న కాల్ చేశారు, ఒక ఫంక్షన్కి వస్తుంటే, ఎక్కడున్నారు అంటే ఇలా ఫంక్షన్కి వస్తున్నానని చెప్పాను. అయితే అరే కొంచెం ఎక్కడైనా టీవీలో వస్తుంది కదరా, కొంచెం ముందు ఎక్కడైనా కూర్చొని నేను అమ్మ చూస్తామన్నారు. ఆ టైంలో నాకు ఏం చెప్పాలో తెలియలేదు ఆయనకి. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజం మీద చేసి, అరే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు, యాక్టర్గా నువ్వు ఎక్కడో చోట ఎప్పుడో కనిపిస్తూనే ఉంటావు, స్టేజ్ మీద ఎక్కడానికి, ముందు కూర్చోడానికి పెద్ద టైం పట్టదు నీకు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రా, నేను ఉన్నానని కూడా చాలామందికి తెలియదు అంటే నాకు నిజమే కదా అనిపించింది. అలాంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు డైరెక్టర్గా మీ అందరి ముందు నిలబడుతున్నాడు. దట్ నా బ్రదర్ లాంటి పర్సన్. అది థ్యాంక్ యూ సార్, మళ్ళీ సార్ మీకే థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిన అనే పేరు 6వ తారీఖు థియేటర్లోకి వెళ్ళే వరకే గుర్తుంటుంది. బయటకు వచ్చేటప్పటికి శివాజీ, సుధీర్ సక్సెస్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అంతసేపు మాట్లాడేసరికి మాకు అన్యాయం జరిగింది చూసి, బట్ మీరు మాత్రం క్విక్గా ఫినిష్ చేయాలి కరణ్. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్ డార్లింగ్, సో 6th రోజున మూవీ రిలీజ్ అవుతుంది అండ్ సక్సెస్ మీట్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీరు
శ్రేయాస్ ఇమాన్ ఓకే చమ్మక్ చంద్ర గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ వచ్చిన గణేష్ అన్నయ్యకి, బ్రహ్మానందం సార్కి, ఆలీ అన్నయ్య అందరికీ గుడ్ ఈవినింగ్. పృథ్వీరాజ్ అన్నయ్య అండ్ శివాజీ అన్నయ్య, లయ గారు, విష్ ఆల్ ద బెస్ట్. అన్నయ్య లయ గారి కాంబినేషన్ 4th మూవీ, ఆల్రెడీ 3 ఫిల్మ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా బ్యూటిఫుల్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్యాడింగ్ చూస్తుంటే గురుగారు ఈవి గారి సినిమా గుర్తుకొచ్చింది. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు, చాలామంది కమెడియన్స్ ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ అన్నయ్య. నెక్స్ట్ సినిమాతో ఇంకా మళ్ళీ బ్యూటిఫుల్గా వెళ్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చమ్మక్ చంద్ర గారు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం సార్, బేసిక్గా అందరి తల్లిదండ్రులు నువ్వు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని పెంచుతారు. కానీ మా అమ్మ మాత్రం నువ్వు బ్రహ్మానందం గారిలాగా నలుగురు నవ్వించాలని చెప్తూ పెంచింది సార్. ఇది నిజం. మా అమ్మగారు మీకు డై హార్ట్ ఫ్యాన్ సార్. నేను అంటే చెప్పొచ్చు చెప్పకూడదు, నేను కడుపులో ఉన్నప్పుడు మొత్తం మీ సినిమాలు చూసే నవ్వుకునేదంట మా అమ్మ చెప్తూ ఉండేది. టీవీ షోస్లో కూడా చాలా షోస్లో చెప్పింది. అలాంటిది ఈరోజు మిమ్మల్ని కలిశాను, మీ ముందు నుంచున్నాను. అది చాలు సార్ మా అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండ్లన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎవరికైనా డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, లేదా సింగింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. మీ ఒక్కరికే నాకు తెలిసి స్పీచ్లకి ఫ్యాన్స్ ఉంటారన్న. ఈశ్వర పరమేశ్వర ఆ స్పీచ్గా అయితే నేను పిచ్చి ఫ్యాన్. ఆ స్పీచ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని బూస్ బంప్స్ వస్తాయి. మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం పదా అని అంత బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసిని ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్కి తగ్గట్టుగానే అన్నీ అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ ఉండేలాగా రాసుకున్నాడు సుధీర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చావు. అండ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ శివాజీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతకంటే ఏం చెప్పను నేను. లయ గారు నేను మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కమ్బ్యాక్స్ మేడం. మీకు ఇది సూపర్. అసలు నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. మీ క్యారెక్టరైజేషన్ కానీ, మీ యాక్టింగ్ కానీ సూపర్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ విన్ నిర్మించినటువంటి శివాజీ గారి ప్రొడక్షన్లో సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసని అద్భుతం. ఎందుకంటే వారిద్దరి కాంబినేషన్, లయ గారు శివాజీ గారి కాంబినేషన్ అయితే చాలా అద్భుతం. ఆల్రెడీ ప్రూవ్డ్ కాంబినేషను. ఆవిడకి పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా. ఈ సినిమా అయిపోయాక రఘుబాబు గారికి నన్ను ఇద్దరిని పెట్టి ఒక అద్భుతమైన సీన్ రాశారు. థ్యాంక్స్ సార్ శివాజీ గారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అయినా ఎంతవరకు తీయాలో అంతవరకే తీస్తాడు. ఎక్కువ అసలు అడగడైతే. సో కమ్బ్యాక్ మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా మాట్లాడుతుంది పబ్లిక్. ఎందుకంటే అద్భుతంగా ఉంది శివాజీ గారి ట్రాక్ కానీ, లయ గారి ట్రాక్ కానీ. దాంట్లో మా రఘుబాబు లేడు, ఈరోజు ఊరు వెళ్ళినట్టున్నాడు. సో ఇక అద్భుతం శివాజీ గారి గురించి ఇక మనం చెప్పలేము. ఇక అందరూ చెప్పారు, చాలా అద్భుతమైన వ్యక్తి. అలాగే మా బ్రహ్మానందం గారు ఆశీర్వాదం అంటే సినిమా హిట్టు. అలాగే ఆలీ గారు. ఇక్కడ మా బండ్ల గణేష్ గారిని గబ్బర్ సింగ్ ఎప్పుడు కలిసి మళ్ళీ కలవాల. నన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి సినిమాలో యాక్ట్ చేయించిన ఏకైక వ్యక్తి బండ్ల గణేష్ గారు. ఇది వేదిక ఎప్పుడు దొరుకుద్ది, ఎప్పుడు కలిశాడు బ్రదరు, మాట్లాడదాం అనుకున్నాం. అద్భుతం. మీ సంకల్పం ఎంతోమంది ఎన్ని రకాలుగా అనుకున్నా మీరు నడిపిన పాదయాత్ర, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇంకొకటి శివాజీ గారు ఎవరికి రాని 20 ఏళ్ళ క్రితం ఆయనకి నంది అవార్డు వచ్చింది ఉత్తమ నటుడుగా ఈటీవీ నుంచి. సో మీరు ఏదైనా అనుకుంటే అది సాధిస్తారు. సో లాంగ్ లివ్ బండ్ల గారు. అలాగే ఈ టీం మొత్తానికి అద్భుతమైన విజయం రావాలి. అలాగే మా డైరెక్టర్ గారికి అసలు ఈ నవ్వు అద్భుతంగా ఉండాలి రిలీజ్ రోజున. సో మార్చి 6వ తారీఖున థియేటర్లో జనాలు మాట్లాడతారు. సో ఈ ఆపర్చునిటీ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివాజీ గారికి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా విన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ ఉన్న లివింగ్ లెజెండ్స్ అందరికీ కూడా మేము ఈ శివాజీ గారి సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు కంటే మేము రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు కంటే ఇప్పుడు చాలా పవర్ వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా, ఎవ్రీబడి ఓవర్ హియర్, మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటే టెన్షన్ వేస్తుంది. మీరందరూ కొంచెం కేవు కేక అంటే మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. సో యా, థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని ఎందుకు చూడాలి? ఇది దీంట్లో హీరో ఒక మాస్ హీరోయిన్ కాదు, దీంట్లో హీరో ఒక సూపర్ హీరో కాదు. మీరు ఆల్రెడీ ట్రైలర్స్తో చూసుంటారు, ట్రైలర్ అండ్ అదర్ కంటెంట్స్తో చూసుంటారు. ఈ మూవీలో మంచి ఫన్ ఉంది, సరే మంచి ఒక క్రైమ్ ఏదో జరిగింది అనే ఊపు కనబడుతుంది. బట్ ఈ మూవీలో హీరో ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్కి తన ఫ్యామిలీకి ఒక కష్టం వస్తే ఎలా నిలబడతాడంటే అడ్డంగా నిలబడిపోతాడు. అలా అడ్డంగా నిలబడ్డారు శివాజీ గారి మూవీకి అండ్ ఈ సినిమాలో హీరోలాగా కూడా. సో ఈ సినిమా ఎందుకు ఆడాలని బలంగా నేను కోరుకుంటున్నానంటే ఇది శివాజీ గారి కోసం, ఆయన నమ్మిన ఈ కథ కోసం. ఆయన నమ్మకం ఫలించబోతుంది. ఈ 6వ తారీఖున మీరందరూ విట్నెస్ చేయబోతున్నారు. అండ్ దట్స్ ఇట్. కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాను. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 6. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ వాళ్ళకి మాకు ఈ అవకాశం ప్రతిసారి ఇస్తున్న ఈటీవీ యాజమాన్యానికి, అట్లానే మా సాయి గారికి అండ్ నితిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ March 6. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం భయంగా ఉందండి, ఎందుకంటే చిన్నప్పుడు మనందరికీ సూపర్ హీరోస్ ఉంటారు. ఆ సూపర్ హీరోస్ అందరు రియల్ లైఫ్లో వచ్చి వాళ్ళ ముందు మనల్ని పెడితే కొంచెం వణుకుతూ ఉంటాం కదా. ఈరోజు నా పరిస్థితి అలా ఉంది. ఇట్స్ అ ఫ్యాన్ బాయ్ మూమెంట్ సార్. ఎందుకంటే చాలామంది కష్టాల్లోంచి బయటికి పడేసిన వాళ్ళు మీరందరూ. నన్నైతే చాలాసార్లు బయటపడేశారు. ఎవరు లేరు అనుకునేటప్పుడు బ్రహ్మానందం గారు ఉండేవారు. నమస్తే సార్. అండ్ ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నప్పుడు అలీ గారు ఉండేవారు. ఇలా చిత్రం శ్రీను గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎన్ని రోజులైంది మేడం లాస్ట్ టైం ఇంతమంది గ్రేటెస్ట్ కామెడీ యాక్టర్స్ ఒక సినిమాలో నటించి అంటే నాకైతే గుర్తులేదండి. సో అందుకే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, అన్ని రకాల రుచులు కలిస్తే ఒక సంక్రాంతి సినిమా అవుతుందంటారు. ఈసారి మార్చిలో సంక్రాంతి రాబోతుంది సాంప్రదాయాన్ని సుక్కుని శుద్ధపూసనితో. సో శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు థ్యాంక్ యూ చెప్పడం అంటే మాకు మేము చెప్పుకున్నట్టే. సో మీతో మొదలైన ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటున్నారు. కామెడీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అలాగే ఇలాంటి సూపర్ హీరోస్ని అందరూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ మనందరినీ ఒకసారి నాస్టాల్జియాలో మన చిన్ననాటికి తీసుకెళ్తారు ఈ సినిమాతో. సో ప్రతి ఒక్కరిలో ఉండే ఒక పసిపిల్లాడికి ఈ సినిమా నచ్చుతుంది. సో మీరందరూ 6th ఫ్యామిలీస్తో రావాలని కోరుకుంటున్నాం. చివరిగా 12 ఏళ్ల వనవాసం తర్వాత మళ్ళీ నిర్మాతగా తిరిగి రాబోతున్న బండ్ల గణేష్ గారికి ఈటీవీతో ఆయన మళ్ళీ నిర్మాతగా తిరిగి రాబోతున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఫైనలీ ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది సాంప్రదాయాన్ని సుక్కుని శుద్ధపూసని. మీరందరూ తప్పకుండా చూడండి, నవ్వుతూ వెళ్ళండి, అంతకంటే పెద్ద నవ్వుతూ తిరిగి వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్ గారు. నమస్కారం అండి. ఈ సినిమా సుధీర్, శివాజీ గారు, లయ గారు, రోహన్ చాలా బాధ్యతతో ప్రేమతో తీశారు. విడివిడిగా అందరి గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా సక్సెస్ మీట్ అనే అకేషన్ దొరుకుతుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. ఈ రిలీజ్ ఈవెంట్కి వచ్చినందుకు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, పృథ్వీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా మనం ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీని ప్రమోట్ చేస్తాము. ఎలా దీన్ని ఫ్యామిలీస్ తీసుకెళ్దాం అన్నప్పుడు శివాజీ గారు, నేను, నితిన్, వంశీ గారికి ఒక చిన్న ఐడియా వచ్చింది. అదేంటంటే ఫ్యామిలీ టికెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నాం. ఒకసారి పోస్టరేనమ్మా. సో ఫ్యామిలీ టికెట్ 4 మెంబర్స్కి $499 ప్లస్ పాప్కార్న్. సో దిస్ విల్ బి a ticket pricing for సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని.
నలుగురు కుర్రోళ్ళు కలిసి బుక్ చేసుకొని పాప్కార్న్ తీసుకొని 499కి మీరు తీసుకోవచ్చు. ఈ టికెట్ ప్రైజింగ్ ఫ్రమ్ 6th March నుంచి అవైలబుల్గా ఉంటాయి ఇన్ ఆల్ సింగిల్ థియేటర్స్ అండ్ సెలెక్టెడ్ థియేటర్స్లో. సో ప్లీజ్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. అండ్ 6th March ఆన్ ఇన్ థియేటర్స్ సాంప్రదాయని సుప్పుని సుద్దపూసుని. లాస్ట్ టైం చెప్పినట్టు చెప్తున్నాను మళ్ళీ, రాజబైట్స్ రాంబాయికి చెప్పినట్టే మళ్ళీ మీరు మమ్మల్ని నమ్మి 499 ఇన్వెస్ట్ చేసి సినిమా చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఇది మా మాట, ఈటీవీ విన్ మాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. ఓకే, బండ్ల గణేష్ గారు. ఎస్, థ్యాంక్ యూ బ్రహ్మన్న. అందరికీ నమస్కారం. సంతోషం. దివిలో ఉన్న రామోజీరావు గారిని తలుచుకుంటూ నా మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఏ బ్రహ్మముహూర్తాన రామోజీరావు గారు ఈటీవీ సంస్థని, ఈ ఉషా కిరణ్ మూవీస్ని, ఈ సంస్థ నిర్మించారో కొన్ని వందల మంది సినిమా రంగం వైపు రావటం, ఎంతోమంది లేకపోతే ఈరోజు ఈటీవీ లేకపోతే, ఈటీవీ లేకపోతే ఈ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ రావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రొడ్యూసర్ రిస్క్ చేయని పరిస్థితుల్లో కూడా ఈటీవీ విన్ వాళ్ళు ఎన్ని సినిమాలు ఇప్పుడు ఒక క్రికెట్ టీం మ్యాచ్లాగా టకటక సినిమాలు వస్తుంటే చూసి చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఈటీవీ విన్. శివాజీ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని. శివాజీ నా ఆత్మబంధువు, నా మిత్రుడు, నా సోదరుడు. శివాజీ ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు నేను. ఈ సినిమా శివాజీ నుంచి ఈ సినిమా రావాలి, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. ఒక టైంలో ఫోన్ చేసి ఇంకనైనా ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనగానే నేను చాలా దుఃఖపడ్డా. ఇది సినిమా రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు ఈటీవీలో చేస్తున్నారని చెప్పి నేను మా సాయికి, నితిన్కి ఫోన్ చేసి, సాయి తప్పు, మీరు ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, దాని సినిమా రిలీజ్ చేయండి అనగానే మిత్రుడు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా ఈ సినిమా చూసి ఇది చాలా మంచి సినిమా అవుద్ది, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, థియేటర్ ద్వారా రిలీజ్ చేయండి చెప్పటం. ఈ సినిమా రేపు March 6వ తారీఖు నాడు జనం అందరి ముందు థియేటర్లో రావటం. మనాడు మంచి ప్యాకేజ్ ఇచ్చాడు 499కి ఫ్యామిలీ అని. ఈ ప్యాకేజీని వాడుకొని ఈ సినిమాను సూపర్ హిట్ చేసి ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, శివాజీ తరఫున, ఈటీవీ విన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. మీ ఎంత టైం ఇచ్చి మీరు రావటం మాకెంత ఆనందం. అలాగే ఆలన్న, లై గారు అమెరికా నుంచి వచ్చి కమ్బ్యాక్ ఫిల్మ్లో ఈ మంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు అందరూ తప్పకుండా చెప్తున్నాను. ఈ సినిమా కెమెరామ్యాను, డైరెక్టరు, పాయా చేసిన సాంగ్ డాన్స్ మాస్టర్, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఒక టైం ఒక రూల్ చేస్తారు. నేను చెప్తున్నా, రాసుకోండి. అంత బాగా చేశారు వాళ్ళు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఈటీవీ విన్ వారికి ఇంకొక రిక్వెస్ట్, ఎట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి. సంవత్సరానికి ఒక 10 మంది డైరెక్టర్లని, 10 మంది కెమెరామ్యాన్లు తీసుకురండి. ఇండస్ట్రీ కళకళలాడుతుంది. మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారు, గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో మీరు వస్తున్నారని న్యూస్ మీ ప్రొడక్షన్లో. సో కరెక్టే కదా? అది మా అమ్మాయి ప్రొడక్షన్, అది నేను వెనకాల ఉంటాను. దానికి సహకరిస్తున్న ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను అడిగింది, నాన్న నేను మంచి సినిమా తీయాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రిస్క్ చేయను అన్నాను. ఈటీవీ విన్ వారిని అప్రోచ్ అయితే మా నితిన్, మా సాయి, మా బాపిరెడ్డి గారు అందరు కలిసి కథ ఓకే చేసి ఇచ్చారు. ఇంకొకసారి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 కాదు, ఈటీవీతో 30 సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు. ఇప్పుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు సార్, మీరే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అలీ గారు. ఈ స్క్రిప్ట్ నా చేతుల్లో లేదు, బ్రహ్మానందం గారి చేతిలో ఉంది. అలీ గారు మీరే మాట్లాడాలి ఇప్పుడు. ఆయన కోరిక మీరు. మైక్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడుతుంటే ఆయన ఒక్కొక్కరి చేతిలో పెడతాడు తీసుకొచ్చి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అద్భుతమైన ఈవెంట్కి బ్లెస్ చేయడానికి మా అన్న ద గ్రేట్ కమెడియన్, ఇండియన్ చార్లీ చాప్లియన్ బ్రహ్మానందం గారు రావటం అండ్ శివాజీని, ఎంటైర్ క్రూని ఆశీర్వదించడానికి రావడం జరిగింది. కానీ మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళి కూర్చుంటే, అరే ఏం జరుగుతుందిరా అన్న, ఇది ఇలాగా 6వ తారీఖు శివాజీ సినిమా రిలీజ్ అంటే 3వ తారీఖు ఈవెంట్ ఉంది. అరే ఒక నిమిషం ఉండని కాల్ చేశాను. ఇమ్మీడియట్గా 3వ తారీఖు నేను వస్తున్నాను రా నీ సినిమా రిలీజు ముందు రోజున అని ఆశీర్వదించడానికి. ఎందుకంటే శివాజీని చాలా చిన్న స్టేజ్ నుంచి చూసిన వ్యక్తుల్లో
బ్రహ్మానందం గారు, నేను. కానీ ఈ రోజున తను హీరోగా, నిర్మాతగా, తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు, ఇంతమంది ఆర్టిస్టులతోటి. అండ్ అలాగే డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నిర్మాతలకి, దీంట్లో యాక్ట్ చేసిన నటీనటులకి, అలాగే మొత్తం ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్. అండ్ 6వ తారీఖున ఇది పెద్ద హిట్ చేసి మా శివాజీని పెద్ద నిర్మాత చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరంటారు? బ్రహ్మానందం గారు మాట్లాడరు, వేరే వాళ్ళకి ఇస్తారు. ఎస్, నెక్స్ట్ రోహన్ కూడా మీరు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు ఇప్పుడు టైం ఎంతైంది? అందరూ గ్లాసులు కడుక్కునే టైము. జనరల్గా ఈ టైంలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు చెప్పి వినమంటే అందరూ వింటున్నట్టే ఉన్నారు, కానీ ఎవడో అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టు అది. కాబట్టి ఏమైనా తమ్ముడు శివాజీ, ప్లీజ్. నాకు అత్యంత ఆప్తుడైనటువంటి నా తమ్ముడు శివాజీ. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, డైరెక్టర్ గారితో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, సుధీర్ గారితో. ఎక్కడండి ఆయన? ఈయనతో నాకు పెద్ద పరిచయం లేదు. అయినా అన్న ఈ సినిమా నేను తీస్తున్నాను ఈటీవీ విన్ తరఫున అని చెప్పినప్పుడు అక్కడున్న స్టాఫ్ కుర్రోళ్ళందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నాకు కూడా ఇలాంటి కుర్రోళ్ళతో కలిసి సినిమాలో యాక్ట్ చేయాలనే కోరిక ఉండేది. సరే, ఇలాంటి కుర్రాడు అంటే నువ్వు చూస్తావేంటి, నీకు సంబంధం లేదు, మీ అబ్బాయిడి ఆడు కుర్రాడు. సో కమియర్. వీడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. అదేంటంటే వాడి పిల్లల నుంచి తెలుసుని. సో వీళ్ళందరూ నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన ఈ బ్యాచ్తో కలిసి నటించాలనే కోరిక ఉండేది. తర్వాత అయినా నెక్స్ట్ సినిమాలో అయినా సరే శివాజీ గారు నాకు ఏదన్నా చిన్న వేషం ఇచ్చి, ముసలి వేషాలు ఇవ్వండి, కొన్ని కుర్రోళ్ళలా కాకపోయినా ఉండాలని నేను మనస్ఫూర్తి అడిగాను. అన్నయ్య నేను అడిగాను, నేను అడగలేదని చెప్పండి. నా సినిమాలు నువ్వు లేకుండా సినిమా నేను చేయను. అక్కర్లేదమ్మా. సో ఈరోజు నేను జనరల్గా ఈ మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారని తెలిసి ఈ సినిమాలో ఉన్నాడు. అతను ఆలీ, సీనియర్ యాక్ట్రెస్, నాకంటే ముందే అతను నటించాడు. ఏ స్టాండ్స్ ఫర్ ఆలీ అండ్ బి స్టాండ్స్ ఫర్ బ్రహ్మానందం. సో అన్న ఫంక్షన్కి వెళ్దాం రా అన్న అన్నాడు. మేము ఇద్దరం ఇక్కడ ఏబీలో ఎలా ఉంటామో ఇంటి దగ్గర కూడా విల్లాస్ మా పక్క పక్కనే 34, 36 అట్లా ఉంటాయన్నమాట. ఊరుకో చిత్రం సీన్ అని చెప్పాలి కదా. ఓహో, ఏబిసి చిత్రం సీన్ అని. డి ఎవరిని ఉన్నారా అండి కొంప తీసి? లేదు. ఏమైనా ఇలాగా మేమందరం కలిసి ఇంతకుముందు శివాజీ నిర్మించిన చిత్రాలు యాక్ట్ చేశాను. శివాజీతో కలిసి చాలా సినిమాల్లో చేశాను. శివాజీ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా. ఇట్లాంటి ఒక పండగ వాతావరణం ఉన్నటువంటి ఫంక్షన్స్కి రావాలని మనస్ఫూర్తిగా నేను లోపల నాకు ఉత్సాహంగా ఉండి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోనా అన్నాడు శివాజీ. క్లియర్గా చెప్పాడు నాకు, నీకు ఎక్కడైనా కొంచెం బోర్ కొట్టినట్టు కానీ ఎలా ఉండనుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నా, నేను ఇబ్బంది పెట్టను అని నన్ను పిలిచినప్పుడు అన్నాను. నాకు ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదు. ఇంతమంది ఒక్కొక్కళ్ళు మామూలు బ్యాచీలా. ఇప్పుడు ఇమానియల్ ఉన్నాడు, ఇక్కడ చిత్రం సీను ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, ఇంకొకడు ఎవరు నాగిగాడు ఉన్నాడు. నాగి ఉన్నాడా వెళ్ళిపోయాడా ఏంటి? కడుకుంటున్నాడా, ఎవరికైనా కడిగిస్తున్నాడా? సో ఇంతమంది కమెడియన్స్ని ఇక్కడ బబ్బుగాడు ఎప్పటివాడు వాడు అలా కనపడుతున్నాడు, కానీ
ఎప్పుడు మనతో పాటు ఓ అసలు అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది. లయ గారు అనుకుంటుంది, నన్ను అసలు పిలవలేదేంటి, నేను హీరోయిన్ని కదా అని. లయ ఈ అమ్మాయి బాగా వాళ్ళ మదరు చంకనేసుకుని వచ్చే రోజుల నుంచి తెలుసు. అరే చంకనేసుకుని కాకపోయినా చిన్నప్పటి నుంచి తీసుకొచ్చే అటు ఇటుగా అప్పటి నుంచి అప్పుడు హీరోయిన్గా చేస్తూ మధ్యలో ఏదో యూఎస్ అట్లా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు ఇండియా, కొన్ని సినిమాల్లో అది యాక్ట్ చేయాలనే ఐడియాతో వెరీ గుడ్ ఆర్టిస్ట్. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళందరూ ఈ సినిమాలో ఉండి ఇంతమందిని పెట్టాడన్న సంగతి కూడా నాకు తెలియదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఇలా కనిపిస్తున్నారని. అండ్ ఎవరు పేరేంటి, ఎప్పుడు ఒకేలా ఉంటాడు, కమల, ఆంధ్ర ధర్మేంద్ర. ఎవడన్నా అన్నానో పోయినా మనమైనా వేసుకోవడం బెటర్ రా, ఎందుకు వచ్చింది. అలాగా ఇటువంటి ఇంత అందమైనటువంటి పండగ వాతావరణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కావాలి, అయిన తర్వాత బ్రహ్మాండంగా పేరు తెచ్చుకోవాలి, పెద్ద హిట్ అవుతుంది అని చెప్పడం సర్వసాధారణమైన ఇంతమంది నవ్వించే వాళ్ళు ఇక్కడ ఒక చోట పాపం ఏకమై మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి, ప్రేక్షకులు 2 రాష్ట్రాల ప్రేక్షకుల్ని, ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని నవ్వించడానికి సిద్ధపడుతున్నారంటే మీరందరూ, ముఖ్యంగా నేను ప్రేక్షకులను కోరుకునేది ఏంటంటే, మామూలుగా ఉండే మా మొహాలు కూడా మిమ్మల్ని నవ్వించడం కోసం వికృతంగా మార్చుకుంటాం. ఏదైనా చెప్పాలనుకోండి, ఏండి ఎప్పుడొచ్చారే అంటాం. అలా అనక్కర్లా, మామూలుగా ఉండొచ్చు. అలా అంటే నవ్వుతారేమో అన్న భ్రమ, ఆ భ్రమతోటి, ఆ ఆలోచనతోటి మిమ్మల్ని నవ్వించటమే మా ధ్యేయం కమెడియన్స్కి. అటువంటి కమెడియన్స్ అందరూ కలిసి ఇందులో నటిస్తూ కామెడీని పండించి మిమ్మల్ని నవ్వించడానికి వచ్చే సదుద్దేశంతో తీసిన సినిమా కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని ఇందాక మిత్రుడు చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు అది. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి వస్తుంది, ఈ పండగ మార్చిలోనే వస్తుంది ఈ సంక్రాంతి అని చెప్పాడు. చాలా బాగుంది. తర్వాత ఇందాక ఒక రైటర్ అయినా రైటరే సార్, యా. అతను అంటే ముఖే సరస్వతి, ఎవరికి భగవంతుడు ఎట్లాంటి శక్తినిస్తాడో మనకు తెలియదు. అతను మాట్లాడిన 5 నిమిషాల్లో చాలా అందమైన మాటలు అందంగా చెప్పాడు. బ్రహ్మానందం గారు మిమ్మల్ని కల్లో కూడా చూస్తాను కానీ సెల్లో చూశాను అన్నాడు. తర్వాత ఆ టైము టైం అందరూ ఇస్తారు కానీ టైం సద్వినియోగపరచుకోవాలన్నాడు ఫస్ట్. ఇట్లాంటి అటాకులు ఇస్తున్నాడు ఇతను అనుకున్నాను. తర్వాత తెలిసింది అతను రైటర్ అని. వెరీ గుడ్. అటువంటి రైటరు, ఇటువంటి డైరెక్టరు, ఇటువంటి ప్రొడ్యూసరు, ఇలాంటి ఆర్టిస్టులు అందరితో కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి నా తమ్ముడు శివాజీ ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి రీతిలో సక్సెస్ని కొట్టాలని, నిజంగా ఇందాక వాడు కమల్ చెప్పినట్టు వీడు సినిమాలు తీయటం మొదలుపెడితే హీస్ గుడ్ ఎట్ హార్ట్. ఐ నో. ఎవరికైనా ఎక్కడైనా టాలెంట్ ఉందంటే పట్టుకుని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చేటువంటి మంచి హృదయం ఉన్న మనిషి శివాజీ. కాబట్టి ఇలాంటి చెట్టు కొంచెం విస్తరిస్తే ఆ చెట్టు నీడన చాలా పక్షులు, చాలా 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 మంది బ్రతుకుతారు, జీవనోపాధి కల్పిస్తారని ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయమని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో స్పెషల్ అట్రాక్షన్ బై మై డియరెస్ట్ పల్నాడు ఫ్రెండ్, దట్ ఈస్ మై బ్రదర్ మిస్టర్ బండ్ల గణేష్. అసలు మామూలుగా ఏదో చేశాడు, ఓకే బాగానే ఉంది, బాగా చేశాడు, మంచి నటుడు. మీ ఇద్దరం కలిసి నటించాం ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో. కానీ ఈ సినిమాలో డాన్స్ చేస్తుంటే ఏంటి వీడిలా రెచ్చిపోయాడు అనుకున్నాం. ఇప్పుడేమో ఇంతకుముందంటే వీడు వాడు అనేవాళ్ళు ఇప్పుడు అంటానికి వీల్లేదు. హీస్ ఎ ప్రొడ్యూసర్, హీస్ అన్ యాక్టర్, హీస్ అన్ ఇండస్ట్రియలిస్ట్, హీస్ ఎ పొలిటీషియన్, వాట్ నాట్, everything. I feel proud of my friend Mr. Ganesh on the dais, and
విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతమంది మా సమక్షంలో మాట్లాడేటువంటి అవకాశం నిజంగా నాకు కలిగినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అబ్బాయికి నేను అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అది వాడిని అడుగుతాను, నిన్ను అడగటువంటి ముసలోడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడండి, ఇచ్చావా? ఆ తర్వాత మళ్ళీ రేటు పెంచుదాడు మరి, జాగ్రత్తగా వచ్చు. డాలర్ కాదు, రూపీ కౌంట్. ఉంగరమే. ఓ ఓకే, పోటీ పడుతున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రేపు మార్చ్ 6వ తారీఖు రిలీజ్ కాలబోయే సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని ఈ సినిమా చూసి సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ 10 గంటల వరకు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. యా, వీడితో నేను 2వ సినిమా చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో వీడు చేయటం కాదు, వీడితో నేను 2వ సినిమా చేస్తున్నాను. మొదటి సినిమా మొన్న నేను రెడీ అనే సినిమాలో యాక్ట్ చేశాను. అంటే కొంతమంది పుట్టిన తర్వాత నేర్చుకుంటారు యాక్టింగ్, కొంతమందికి యాక్టింగ్ పుట్టుకతోనే వస్తుంది. అందులో వీడొకడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు నాన్న. మరొకసారి హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి కార్యక్రమానికి వచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. ఎంతమంది నవ్వించే వ్యక్తులు వేదిక మీద ఉన్నా మీరు రావడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్స్. థ్యాంక్ యూ. యా, ఎస్. సో అయితే మిగిలిన వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఎవ్రీథింగ్ ఇదే సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఇట్ విల్ మేక్ యూ లాఫ్, ఇట్ విల్ ఫీల్ ఎవ్రీథింగ్. సో చూసేయండి. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఈ సినిమాలో క్యామియో ఇచ్చారు యాజ్ అన్ డాన్సర్. ఇప్పుడు స్పీచ్లకో ఫ్యాన్ బేస్ ఉంటుంది, బండ్ల గణేష్ గారి డాన్స్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు అండ్ బండ్ల గణేష్ గారు ఫర్ కమింగ్. నాకు తెలుసు సుధీర్ అన్న నీకు రకరకాలుగా ఉంటుంది, కానీ నువ్వు ఎప్పుడైతే ఈ సినిమా ఓటీటీ నుంచి థియేటర్కి వచ్చిందో నువ్వు అప్పుడే హిట్ కొట్టేసావన్నా. సో ఆల్ ది బెస్ట్ టు అస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రిన్స్ అన్న, ధనరాజ్ అన్న, అలీ గారు ఆల్ విల్ సర్ప్రైజ్ యూ ఇన్ ది ఫిలిం. ఆన్ Feb 12th బాధపడ్డా సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ చెప్పలేకపోతున్నానని. సో దిస్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రివిలేజ్డ్. ఈ సాంప్రదాయని సుప్పిని is releasing on March 6th in theaters. Meet you all there. Love you. Thank you. థ్యాంక్ యూ రోహన్. విష్ యూ గుడ్ లక్. అఫ్ కోర్స్ సక్సెస్ ఈ కొత్త కాదు నీకు, మనందరికీ తెలుసు. మంచి పాత్రలో కూడా తను మనందరినీ మెప్పిస్తున్నారు. ప్రిన్స్, నవ్ యువర్ టర్న్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్లో ఫస్ట్ టైం నేను బ్రహ్మానందం గారిని చూడడం. ఈవెంట్కి వచ్చినందుకు చీఫ్ గెస్ట్లు ఇద్దరికి, బండ్ల గణేష్ గారికి, బ్రహ్మానందం గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ఫిల్మ్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు శివాజీ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేజర్గా సుధీర్ మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్, ఉభర్తా సితారా అంటారు, అంటే రైజింగ్ స్టార్ తయారయ్యాడు. కాబట్టి ఈటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్, బికాజ్ యు ఆర్ మేకింగ్ దిస్ పాసిబుల్. సినిమా విషయానికి వస్తే దిస్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. March 6th మీ ముందుకు రాబోతుంది. ఎస్పెషలీ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు, ఫ్రెండ్స్ చాలామంది చాలా కమెంట్లు నేను విన్నాను, చాలా రీల్స్ కూడా చూశాను, దట్ థియేటర్కి వెళ్తే ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు అవుతుందని. అలాంటిది 4 ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ పాప్కార్న్ ఒకవేళ 499కే చూడగలిగితే కనుక ఐ థింక్ ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళొచ్చు. మంచి టైంపాస్. అలాగే మా సినిమా కూడా అంతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా. యాక్చువల్గా 2 ట్రైలర్స్ని, సాంగ్ని సో ఇంత రీచ్ వెళ్ళిందంటే కేవలం మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీమర్స్ కానీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఈవెంట్కి బ్రహ్మానందం గారు, ఆలీ గారు, బండ్ల గణేష్ గారు వీళ్ళంతా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను నిజానికి కొంచెం టెన్షన్ తగ్గింది, వాళ్ళు వెళ్ళిపోయారు. సో రైట్ నౌ ఈటీవీ వాళ్ళు ఇచ్చినట్లుగా 499. సో ఇది చాలా మంచి డీల్.
సో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, ఐ గ్యారంటీ. ఫినిష్ చేసే ముందు డెఫినెట్గా కొంతమంది లైక్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలండి. సో వాళ్ళకి నేను థ్యాంక్ యూ కూడా చెప్పుకోవాలి. సో అందులో మెయిన్గా డిఓపి రిత్విక్. సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి ప్రతి విజువల్, నేను కానీ తను కానీ ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని చేసుకున్న ప్రతి షాట్ ఈరోజు మీ ముందుకి అతను చాలా బాగా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ మామ బ్రో. ఎక్కడున్నావు? ఓకే, డన్. సో దీని తర్వాత నిజానికి రిత్విక్ కన్నా ముందు మిథిల్కి చెప్పాలి. యాక్చువల్గా కథతో పాటు ఈరోజు స్పీచ్లో కూడా సగం లాగేశాడు. సో డైలాగులు, కథ డైలాగులతో పాటు స్పీచ్ కూడా సగం లాగేశాడు. సో మిథిల్కి థ్యాంక్ యూ, కొంచెం ఓవర్గా ఉంటుంది మన ఇద్దరి మధ్య. సరే. సో తర్వాత శివ ఈ సినిమాకి కో డైరెక్టర్గా చేసిన పర్సన్. బేసిక్గా కో డైరెక్టర్ అంటే ఆయనకు నచ్చదు, కానీ అప్కమింగ్ డైరెక్టర్. సో శివ థ్యాంక్ యూ శివ. ఈరోజు కూడా కొంచెం అదే డీసీపీ కాపీ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే తనే నా దాకా కూడా రానివ్వకుండా ఫైనల్ దాకా చూసుకొని అది కంప్లీట్ చేసి ఇటు వచ్చాడు. థ్యాంక్ యూ శివ. సో అండ్ పర్టికులర్గా ఈ సినిమాలో చెప్పాల్సింది మ్యూజిక్ అండి. సో మీరు టీవీలో కానీ లేదంటే పైరసీ చూడాలండి, ఇప్పుడు తగ్గిపోయింది. సో అలా చూస్తే ఈ సినిమా మజా తెలవదు. సో డెఫినెట్గా మీరు థియేటర్లో ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న దాంట్లో చూస్తే ఈ సినిమాకున్న మ్యూజిక్లో మజా తెలుస్తుంది. సో రంజన్ రాజ్ గారు మ్యూజిక్ చేశారు. సో ఆయన ఎంత బాగా చేశారో ఆయనకి సపోర్టివ్గా ప్రదీప్ అని సౌండ్ ఎఫెక్ట్స్ చేశారు. సో హాయ్ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరిద్దరు రంజన్తో కలిసి మీరు ఇచ్చిన సౌండ్ ఎఫెక్ట్సే సినిమాని ఈరోజు మంచి పొజిషన్ నిలబడుతుంది. చాలా సీన్స్ని ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలు మనోజ్, సో ఆల్రెడీ సెట్ చేశాడు ఆ మనుషుల్ని. మనోజ్ థ్యాంక్ యూ. చాలా షార్ప్గా స్వీట్గా ఎడిట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ సో అగైన్ అంటే ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను. సో నేను ఎన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, సో ఆల్వేస్ ఫస్ట్ థ్యాంక్ యూ శివాజీ గారికే, ఎందుకంటే నా ఫస్ట్ హీరో అండ్ నా ఫస్ట్ ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సార్. అండ్ లయ గారు ఉత్తరాన్ని ఉతికారేశారు. థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశారండి. అంటే నేను కొత్తగా చెప్పడం ఏం లేదు, మీరు ఎలాగో బాగానే చేస్తారు. సో రోహన్ వాడు కూడా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ రా. అండ్ ప్రిన్స్ అన్న, కరణ్, ఇమాన్యుయల్, చిత్రన్న, ఎవ్రీవన్. సో ప్రతి క్యారెక్టర్ మీరు చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ చైతు చేసిన చిన్న రోల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. సో బాగా చేశాడు. సో ఎవ్రీబడి, నేను ఎవరి పేరైనా మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ. అండ్ బోలే అన్న, కొరియోగ్రాఫర్ జితు మాస్టర్, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింది సారీ, నెక్స్ట్ మీటింగ్లో చూసుకుని ఇప్పటికే లేట్ అయిపోయింది. సో నా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. సీను, ధనుష్, కావ్య, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ గారు. యు వెరీ థ్యాంక్ యూ గీత గారు. మార్చ్ 6th రిలీజ్ అవుతున్న మా నిజామాబాద్ అల్లుడు సో మా శివాజీ అన్నకు కంగ్రాచులేషన్స్. అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండు, మా సోదరిమణి లయ గారు కంగ్రాచులేషన్స్ అందరికీ. మా గురుగారు వచ్చి బ్రహ్మానందం గారు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఇంకా అది సూపర్ డూపర్ హిట్. నేను ఏ పని ఉన్నా ముందు వినాయకుడిని పూజ చేసి వెంటనే మా గురుగారి దగ్గరికి, మా ఇంటి దగ్గరే గురుగారు బ్రహ్మానందం గారు ఉండి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీకు ఆయన బ్లెస్సింగ్స్ వచ్చేసాయంటే ఇంకా సూపర్, 100% నో డౌట్. ఇందులో భాగంగానే నేను 699 అది చూసి నేను షాక్ అయ్యాను సార్. 499 అండ్ 699కు 4 మెంబర్స్ అని చూడగానే షాక్ అయ్యాను. సో మాది వీబీజీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, లక్షల మంది ఉంటారు. మేమందరినీ మా వీబీజీ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరినీ 5th రోజు ప్రీమియర్ షో ఉందా? సో 699 నాకు ఒక 100 కావాలి అంటే ఆల్మోస్ట్ 400 మెంబర్స్ వస్తాము. ఒక థియేటర్ నాకు బ్లాక్ చేసి ఇవ్వాలి. సో ఎవరిని కాంటాక్ట్ చేయాలనో. సో శివాజీ అన్న మన నిజామాబాద్ పేరు నిలబెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, నాకు ఒక 100 699వి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. జనరల్గా బిగ్ టికెట్స్ చూస్తూ ఉంటాం, బట్ మీరు డైరెక్ట్గా టికెట్స్ కొంటారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మా మూవీ మీకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని మేము బిలీవ్ చేస్తున్నాం.
కంటిన్యూ డైలీ ఒక 100 టికెట్స్ చేసేద్దాం, ఓ 3-4 రోజులు. ఒకటే రోజు అంటే అన్ని థియేటర్లో పట్టరు కదా, మా వాళ్ళు పెద్ద గ్యాంగ్ అన్నట్టు మాది. సో థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అన్న. గోల్డే కాదు మీ దగ్గర, గోల్డెన్ హార్ట్ కూడా ఉందని అర్థమైంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, లయ గారు అండ్ శివాజీ గారు మాట్లాడేపోయేదో అంతే కాదు. ఓకే, సారీ. రియలీ సారీ అండి. ఇందాక తొందరగా ఫినిష్ చేయాలన్న కంగారులో ఒక ముఖ్యమైన పేర్లు కొన్ని మర్చిపోయాను. రండి సార్. మామ సాయి మామ అంటే ఫ్యామిలీ సినిమా తీసాం కదా సార్, అంటే ఫస్ట్ మీరే ఫ్యామిలీ, తర్వాత వీళ్ళు కదా. సో ఈరోజు ఈ సినిమా ఈ రేంజ్లో ఉండడానికి శివాజీ గారు ఎంత కారణమో వీళ్ళిద్దరు అంతే కారణం అండి, వీళ్ళ టీం కూడా. సో వీళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు ఇంత స్థాయిలో ఈ సినిమా ఉండేది కాదు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ గురుజీ. సో అండ్ ఆల్సో నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన ఇంకొక పర్సన్ ఆదిత్య హాసన్. ఆదిత్య తను 90sలో చూసిన తర్వాతే నేను శివాజీ గారిని అప్రోచ్ అయ్యాను, అండ్ తను కూడా నాకు రైటింగ్లో హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ ఆదిత్య. అండ్ అన్న వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు బనివాస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రేపు హిట్ కొట్టి 100 కోట్లు డైరెక్టర్ అయిపోయావు అనుకో, ఆ తర్వాత మళ్ళీ అందుకని ఇప్పుడే నమస్తే కొట్టావు అనుకో, రెండో సినిమా చేస్తావు కదా, అందుకని పట్టుకో. ఇదేదో బాగుందన్న, థ్యాంక్ యూ. మీరు బనివాస్ గారు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో అండ్ మహిపాల్ మర్చిపోయాను, అండ్ శరత్ గారు విలన్గా చేశారండి, ఆయన కూడా చాలా బాగా చేశారు. సో ఇంకెవరైనా మర్చిపోయింటే ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధీర్. ఈటీవీ విన్ నుంచి లాంచ్ అవబోతున్న 20th న్యూ డైరెక్టర్ అండి. ఓహో, 19 విన్ ఒరిజినల్స్ వస్తున్నాయి ఇంకా, బట్ 20th డైరెక్టర్ ఆల్రెడీ. అందరికీ నమస్కారం అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన బ్రహ్మానందం సార్, అలీ సార్, తర్వాత పృథ్వీ సార్ అండ్ బండ్ల గణేష్ సార్, అందరూ ఈ ఈవెంట్ని ఎంత కలర్ఫుల్గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్కి అండ్ టెక్నీషియన్స్కి నా నమస్కారం. ఇప్పటికే ఈ సినిమా March 6th రిలీజ్ అవుతోంది. సాంప్రదాయని సుప్పిని సిద్ధపూసని అని ప్రమోషన్స్లో చాలా 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 గట్టిగా చెప్తూనే ఉన్నాము. సో ఇంక అన్నీ చెప్పేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెప్పడానికి ఏమీ స్పెషల్గా మిగలలేదు. కాబట్టి ఈ వేదికని నేను జస్ట్ ఒకసారి నా కో ఆర్టిస్టులు and technicians like the direction team and the cameraman team and everybodyకి నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి చూస్తాను. అంటే ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ శివాజీ గారితో వర్కింగ్ ఇది 4th ఫిలిం. సో ఇది డెఫినెట్లీ అదొక ఎక్స్పెక్టేషన్తో జనాలు వచ్చినప్పుడు అది డిసప్పాయింట్ అవ్వరు అని నేను డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ మీరు జస్ట్ వచ్చి సినిమా చూడండి, అండ్ దెన్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనేది మై అంటే చాలా గట్టి నమ్మకం. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్యాన్సీ ప్రైజెస్ అని పెట్టారు. సో 499 ఫర్ 4 people అండ్ పాప్కార్న్. సో ఎప్పుడు పాప్కార్న్ కొనేటప్పుడు సో వీ వండర్. సో నౌ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆఫర్ మాకు కూడా. సో మేము కూడా బ్యాచుల్ వెళ్ళి ఐ విల్ ఆల్సో వాచ్ ఇట్. మాకు కూడా ఇది చాలా ఎక్సైటింగ్ ఆఫర్గా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈటీవీ విన్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ స్పెషలీ అంటే చాలాసార్లు చాలా చోట్ల అని చెప్పినా కూడా అప్పుడప్పుడు ఐ థింక్ ఇన్ ద ఎక్సైట్మెంట్ మేము డైరెక్టర్ గారి గురించి చెప్పడం కొంచెం మిస్ కొట్టాం. సో రైట్ నౌ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అది టు థ్యాంక్ సుధీర్ గారు ఫర్ కమింగ్ విత్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ ఫస్ట్, అండ్ దాన్ని ఎంత ఎక్సైటింగ్ నెరేట్ చేసి
ప్లస్ ఇంత మంచిగా క్లారిటీ ఆఫ్ థాట్తో మాకు చెప్పి దాట్ మేము ఇక్కడ ఏమైతే పర్ఫామ్ చేసామో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, బికాజ్ మేము ఐ జస్ట్ ఫాలోడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఈ ఫిల్మ్కే కాకుండా ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇంకా మంచి మంచి సినిమాలు చేసి చాలా పెద్ద డైరెక్టర్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాతో మీరు సుధీర్ శ్రీరామ్గా డైరెక్షన్ అరంగేట్రం చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఎప్పుడు గుర్తుండిపోయేటట్టుగా ఎలా ఉంటుందో మాకు కూడా బాగా అలాగే గుర్తుంటుంది. బికాజ్ దిస్ ఇస్ ఆల్సో మై డెబ్యూ ఫిల్మ్, అంటే సెకండ్ ఇన్నింగ్స్లో యాజ్ అ లీడ్ ఆర్టిస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.